ఎస్ రఘునాథ్. ఏమండి, మేనేజింగ్ డైరెక్టర్ ఎలాంటి వారు? సార్, ఇద్దరికే వేకెన్సీ ఉందన్నారు. 30 మంది వచ్చారు. వారిని బట్టి ఆయన ఎలాంటి వారు సార్? సరైన చావు గిరాకి. లోనికి వెళ్తావు కదా, నువ్వే తెలుసుకుంటావు. అశోక్ విశ్వనాథ్. అశోక్ విశ్వనాథ్. అశోక్ విశ్వనాథ్, బీకామ్ సెకండ్ క్లాస్. సెకండ్ క్లాసేనా? అవును సార్. ఇంతకు ముందు ఎక్కడైనా పనిచేసావా? లేదు సార్. చదువు పూర్తయి 1 సంవత్సరం అయిపోయినట్టుందే. ఉద్యోగానికి ట్రై చేస్తున్నాను సార్. అశోక్ విశ్వనాథ్ అంటే మీ నాన్న పేరు విశ్వనాథ? ఎస్ సార్. ఎవరు? కేఆర్ విశ్వనాథ? ఎస్ సార్. కేఆర్వి కొడుకువా? ఎస్ సార్. హారి పడుతాయి. ఇది నువ్వు ముందే చెప్పొచ్చుగా. వాడు నేను బాగా థిక్ ఫ్రెండ్స్. ఇద్దరం కలిసి చదువుకున్నాం కదా. అవును, నువ్వు ఐపీఎస్ పాస్ అయ్యావన్నాడే. అతను నేను కాదు సార్. అయితే అతను నీ తమ్ముడా? నాకు తమ్ముడే లేడు సార్. ఏమిటయ్యా నువ్వు? 6 నెలల క్రితం కేఆర్విని కలుసుకున్నప్పుడు మా వాడు ఐపీఎస్ పాస్ అయ్యాడని నాతోనే చెప్పాడే. అతను వేరే సార్. వేరే అంటే? నేను వారి సెకండ్ వైఫ్ సన్. సెకండ్ వైఫ్ సన్నా? అరే, కేఆర్వికి 2 భార్యలు ఉన్నారా? ఇంతవరకు నాకు తెలియకపోయింది. ఇద్దరూ కలిసే ఉంటున్నారా? మేము కొత్తపేటలో ఉంటాం. వాళ్ళు? గాంధీనగర్. ఓ, ఆ అబ్బాయి ఐపీఎస్ పాస్ అయ్యాడా? అవును, మీ నాన్న ఎక్కడుంటాడు? 2 ఏళ్ళకి వచ్చిపోతుంటాడా? నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారా లేక మా నాన్నని ఇంటర్వ్యూ చేస్తున్నారా? కోప్పడకు బాబు, వాడు నా స్కూల్ మేట్ కదా, అందుకే ఓ క్యూరియాసిటీ. అవును, కేఆర్వికి 2 పెళ్ళాలేనా, 3వదేమైనా? కంగారు పడకండి, బతికే ఉన్నాడు. రేపు కలుద్దాం. ఊరగాయ జాడీలో ఉంది. అమ్మా, నువ్వు ఇంకా పడుకోలేదా? ఇంటర్వ్యూ ఏమైంది? మల్లిక పడుకుందా? ఎవరో మేనేజర్ని కొట్టావట? మీకెవరు చెప్పారు? ఇంటర్వ్యూ ఏమైంది? ఏం కావాలా? మరెందుకు కొట్టావు? నేనేం కొట్టలేదమ్మా. మీ నాన్నగారు బాధపడ్డారు. నిన్ను చూడాలని చాలాసేపు ఎదురు చూశారు. రేపు నిన్ను రమ్మన్నారు. ఎక్కడికి? ఆ ఇంటికి. నేను ఆ ఇంటికి వెళ్ళను. ముఖ్యమైన విషయమట, తప్పకుండా రమ్మన్నారు. ఎంత ముఖ్యమైన విషయమైనా సరే నేను అక్కడికి వెళ్ళను. ఏ? అక్కడికి వెళితే చులకనగా మాట్లాడతారమ్మా. వాళ్ల మాటలు ఎందుకు పట్టించుకుంటావు? పట్టించుకోకుండా ఎలా ఉండగలను? తాళి కట్టించుకున్నదాన్ని నేనే ఓర్చుకుంటున్నాను. నువ్వెందుకు ఓర్చుకోలేవురా? తాళి కట్టించుకున్నావని నువ్వంటున్నావు, కానీ వాళ్ళు ఎంత మాట అన్నారో తెలుసామా? ఆయనకి నువ్వు ఉంపుడు కట్టం అంటున్నారమ్మా. అది నేను వినాలని అంటున్నారమ్మా. ఎలా? నన్ను ఎలా ఓర్చుకోమంటావు? ఇంకెప్పుడు నేను ఆ ఇంటి గడప తొక్కను. నువ్వేం అడగబోతావో నాకు తెలుసు. ఆ ఇంటికి వెళ్ళి నాన్నగారిని చూసిరా అని చెప్తావు, అంతేగా? నీ ఆలోచన ఏమిటో నాకు తెలుసు. నేనిప్పుడు వెళ్ళనంటే ఇదేం చేయగలదో అని ఆలోచిస్తున్నా. వెళ్ళన్నయ్యా, ప్లీజ్. నా కోసం కాదు, మా నాన్న కోసం కాదు, అమ్మ కోసమైనా వెళ్ళన్నయ్యా,
గౌతమ్ విశ్వనాథ్